నమస్కారం. ఈరోజు కులాలు మతాలకు అతీతంగా రంజాన్ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం సోదరులు భాయ్ అందరూ మనం కలిసిమెలిసి ఈరోజు ఇఫ్తియార్ చేసుకుంటున్నాం. అందరూ కలిసిమెలిసి ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ముస్లిమ్సే కాదు, హిందువులు కాదు, ప్రతి ఒక్కరు క్రిస్టియన్స్ కూడా అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలని, ఐకమత్యమే మహాబలం అని నేను కోరుకుంటున్నాను. ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. హిందూస్ సపరేట్స్, ముస్లింలు సపరేట్ అనుకుంటున్నారు. అది కాదు. ఇది వచ్చేసి ఒక భారతదేశం అనేది ప్రతి కులం ఉంది, ప్రతి మతం ఉంది. అన్ని కులాలు మతాలు కలిస్తేనే భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ఇటువంటి భారతదేశాన్ని భ్రష్టు పట్టించడానికి కొన్ని నీచ పార్టీలు కృషి చేస్తున్నాయి. అటువంటి పార్టీలు కొన్ని రోజులు మాత్రమే దాని మనుగడ ఉంటాయి. అటువంటి పార్టీలకు చాలా కాలం మనుగడ ఉండదు. అటువంటి పార్టీలు కొన్ని రోజులు అతీతంగా ఉండి తర్వాత భ్రష్టు పడిపోతాయి. అటువంటి పార్టీలకు మీరు కూడా మద్దతు పలకద్దండి ప్లీజ్. నా తరపున నేను కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండే భారతదేశంలో ప్రతి ఒక్కరూ అందరూ కలిసిమెలిసే ఉంటున్నారు. కానీ కొన్ని చిన్న చీడపురుగులు ఉన్నాయి. అవి నిద్రలో హిందువులు ప్రతి ఒక్కరూ నా మిత్రులు ఉన్నారు. చాలామంది 80% వచ్చేసి నా దోస్తులే ఎక్కువ. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు నా తరపున నేను పిలుస్తానే ఇటువంటి కార్యక్రమానికి వచ్చేసి అందరూ సోదర అభిమానంతో చేసుకుంటూ ముందరికి కలుస్తాను. వాళ్ళ ఏదన్నా ప్రోగ్రాం వచ్చినా కూడా, ఏదన్నా అయ్యప్పమాల ప్రోగ్రాం వచ్చినా కూడా మనం వాళ్ళకు అది క్యా బోల్తే దానికి భిక్షటన చేసిన రోజులు కూడా మనకు ఉండే ముస్లిమ్స్. మా అన్నలు కూడా నా విజయవాసన్న కానీ, శ్యామన్న కానీ, మల్రెడ్డి అన్న కానీ, ఇటువంటి హిందూ సోదరులు నా మణికంఠ అని ఇటువంటి మా దోస్తులు ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ ఏ ప్రోగ్రాం పిలిచినా మేము పోతాం. మా ప్రోగ్రాంలు ఏది జరిగినా వాళ్ళు వస్తారు. ఇటువంటి ప్రోగ్రాంలు చేసి మనం అంతా కులాలకు మతాలకు అతీతంగా ఉన్నాం. కొంతమంది వల్ల ఇట్లాంటి మన జరిగిన ఒక చిన్న సంఘటన ఉదాహరణ ఇంకా నేను చెప్పగలను. ఇటువంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా మీరందరూ కలిసిమెలిసి ఉంటే ఇటువంటి చీడపురుగుల్ని మీరే బయటికి పంపించేస్తారు అని ఇంకోసారి ఇటువంటి జరగకూడదని నా మనవి. అందరికీ నమస్కారం.